హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే చాలామందికి అంటే కొత్తగా కుట్టే వాళ్ళకి కానీ లేదంటే బ్లౌజు కొలత బ్లౌజుని బట్టి కుట్టే వాళ్ళకి కానీ అయితే ఇది చాలా బాగా యూజ్ అయితే అవుతుందండి. సో అది ఏంటి అంటే మనకి బ్లౌజ్ వచ్చేసి ఉక్స్ పట్టికి కాజా పట్టికి మధ్యలో చాలా గ్యాప్ అయితే ఉంటుంది కదా, అది ఎలా సెట్ చేసుకోవాలో అయితే చెప్తానండి. ముందుగా అయితే వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా వీడియోని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి బ్లౌజు ఇలా అయితే రావాలండి. ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది ఇలా 2 ఫోల్డింగ్స్ అనేది చేస్తే ఉక్స్ పట్టి కాజా పట్టి ఇలా పక్క పక్కనే అంటే ఒకదానిపైన ఒకటి అయితే రాదండి. సో పక్క పక్కనే అయితే వస్తుంది. సో కానీ కొంతమంది బ్లౌజు స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కానీ నాకు కొలతకి బ్లౌజ్ ఇచ్చిన కొన్ని బ్లౌజులకి అయితే ఇలా ఉక్స్ పట్టికి కాజా పట్టికి అయితే చాలా గ్యాప్ అయితే ఉంటుంది. అప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది తక్కువగా ఉంటుంది, బ్యాక్ పార్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి అలా బ్యాక్ పార్ట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఈ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది ఉంటుంది కదండి. సో మనకి అదైతే కరెక్ట్గా ఉండదు. మనకి బ్లౌజ్ యొక్క సైడ్ ఫిట్టింగ్ ఉంటుంది కదండి. సో అదైతే మనకి ముందుకైతే వచ్చేస్తుంది, మన బాడీకి తగ్గట్టుగా. సో సైడ్కి ఎలా ఉంటుందో అలా అయితే ఉండదు. సో మనకి నార్మల్గా అయితే బ్లౌజ్ అనేది ఇలా ఉండాలి. సో ఫోల్డింగ్ చేసిన తర్వాత కూడా 4 ఫోల్డింగ్స్ అనేది ఈక్వల్గా ఉండాలి. మనకి ఫ్రంట్ పార్ట్ మధ్యలో గ్యాప్ ఎక్కువగా వచ్చిందనుకోండి, మనకి బ్లౌజ్ సైడ్ ఫినిషింగ్ అనేది ముందుకు వచ్చేస్తుంది. అంటే మనకి అప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఎక్కువ వస్తుంది, ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి సైడ్ ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉండదు. సో అది ఎలా సెట్ చేసుకోవాలని అయితే చూపిస్తాను. ఇప్పుడు మనకి నడుము లూజ్ వచ్చేసి 37 ఉందండి. సో మనం ఎలా కొలుచుకుంటున్నామో స్టిచ్చింగ్ చేసే బ్లౌజ్కి కూడా సేమ్ మెజర్మెంట్స్తో అయితే మార్కింగ్ చేయాలి. సో 37 అంటే మనకి 4 ఫోల్డింగ్స్ వేసుకుంటే అయితే 9.5 అయితే వస్తుంది. సో మనం బ్లౌజ్ ఎలా ఉంటే అలా ఫ్రంట్ బ్యాక్ దేని దానికి అలా మార్కింగ్ చేసుకునే బదులు బ్లౌజ్ మొత్తం నడుము లూజ్ ఎంత ఉందో దాన్ని అయితే ఇలా టేప్తో అయితే 4 భాగాలుగా చేసుకోవాలి. సో 4 భాగాలుగా చేసుకుంటే ఎంత వస్తే అంత, నడుము లూజ్ ఎంత ఉంటే అంత, అందులో 4వ భాగము అయితే ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టికి సపరేట్గా దేనిది దానికి అయితే ఇలా మనం మార్కింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి. సో ఇప్పుడు ఉక్స్ పట్టికి కాజా పట్టికి అయితే ఇలా 9.5 అయితే ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, అలాగే మనం బ్యాక్ పార్ట్ను కూడా ఇలా 2 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. కరెక్ట్గా 2 ఫోల్డింగ్స్ అనేది చేసుకున్న తర్వాత మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది అంతే సేమ్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో ఇలా 4 సైడ్స్కి మనము నడుము లూజ్ ఎంత వస్తే అంత, అందులో 4వ భాగము దేనిది దానికి సపరేట్గా ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. సో మనకి కొలత బ్లౌజు ప్రకారము స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొలత బ్లౌజ్కి ఉక్స్ పట్టికి ఎంత ఉంది అంతే, కాజా పట్టికి ఎంత ఉంది అంతే, అలాగే బ్యాక్ పార్ట్కి ఎంత ఉంటే అంత అయితే ఫోల్డింగ్ చేసుకొని సేమ్ దాంతో అయితే మనం ఇలా చూసుకొని మార్కింగ్ అనేది చేసుకున్నాం అనుకోండి, మనకు అలా ఉక్స్ పట్టికి కాజా పట్టికి గ్యాప్ అనేది వస్తుంది, ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండదు. సో బాగానే స్టిచ్చింగ్ చేసాము, మనకి కొలత బ్లౌజ్ ఎంత ఉంది అంతే మార్కింగ్ చేసాము, అంతే స్టిచ్చింగ్ చేసాము అనడం అయితే అదైతే కరెక్ట్ కాదండి. మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ ఒకటి బాగుండడం కాదండి, చూడడానికి కూడా బాగుండాలి. సో ఇప్పుడైతే మనం ఇలా 4 సైడ్స్కి మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇలా ఒకటి ఫ్రంట్ బ్యాక్ ఇలా 2 మార్కింగ్స్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సో మార్కింగ్ మనకి ముందు మార్కింగ్ ఎలా ఉందో వెనక సైడ్ మార్కింగ్ కూడా 2 ఒకే దగ్గర ఇలా పెట్టేసుకొని ఫస్ట్ అయితే చిన్నగా రబ్ చేసుకోవాలండి. ఇలా రబ్ చేసుకున్న తర్వాత మనకి హార్మ్ లూజ్ ఎంత ఉందో అప్పుడు చెక్ చేసుకోవాలి. సో మనకి కొలత బ్లౌజ్ ఉంటే కొలత బ్లౌజ్, లేదు అంటే బాడీ కొలతలు ఉంటే బాడీ కొలతలు నోట్ అయితే చేసుకుంటాం కదా. సో ఇలా స్ట్రైట్గా అయితే చూసుకోవాలి. మనకి ఇక్కడ హార్మ్ లూజ్ వచ్చేసి 8.5 ఉందండి. సో ఇక్కడ నడుము లూజ్ ఏమో 9.5 ఉంది, మనకి హార్మ్ లూజ్ వచ్చేసి 8.5 ఉంది. అంటే నడుము లూజ్ కంటే చెస్ట్ లూజ్ అనేది తక్కువగా ఉంది. అలా ఆర్మ్ లూజ్ మార్కింగ్, హ్యాండ్ లూజ్ మార్కింగ్ అనేది చేసుకొని ఇలా బ్లౌజ్ మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ క్లాత్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని ఇలా స్ట్రైట్గా అయితే ఒక కుట్టు వేసుకుంటే మనకి కరెక్ట్గా అయితే సైడ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. అలాగే మనకి ఫ్రంట్ పార్ట్కి కూడా ఎక్కువ తక్కువ అనేది రాకుండా కరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, ఈ మార్కింగ్
ఈ మార్కింగ్ ముందు మార్కింగ్ వెనుక మార్కింగ్ రెండు ఒకే దగ్గర పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇలా ఫస్ట్ అయితే రబ్ చేసుకోవాలండి. ఎగ్జాక్ట్గా మనం చేసుకున్న మార్కింగ్ దగ్గరే ఫస్ట్ రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ అంతా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది మనకి కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత హామ్ లూజ్ మార్కింగ్ అనేది చూసుకోవాలి. ఇలా హామ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ మార్కింగ్ కూడా చేసుకోవాలి. మన బ్లౌజ్కి మనం స్టిచ్చింగ్ చేసే బ్లౌజ్కి ఎంత నడుము లూజు, హామ్ లూజు, హ్యాండ్ లూజు అనేది ఎంత ఉంటే అంత అయితే కరెక్ట్ మార్కింగ్ చేసుకొని క్లాత్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలా స్ట్రైట్గా కుట్టు అయితే వేసుకోవచ్చు. సో మనకి నడుము లూజ్కి, చెస్ట్ లూజ్కి, హామ్ లూజ్కి అయితే సంబంధం అనేది ఏమీ లేదండి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకి ఎంత కొలత అనేది ఉంటే అంత కొలతకి మార్కింగ్ చేసుకొని కింది నుంచి పై దాకా అయితే ఇలా స్ట్రైట్గా కుట్టు అయితే వేసుకోవచ్చు. సో నడుము లూజ్ ఎక్కువ ఉంది, చెస్ట్ లూజ్ తక్కువ ఉంది, కుట్టు వంకర టింకర వస్తుందన్న భయం అయితే ఏం లేదు. కరెక్ట్గా స్ట్రైట్గానే వస్తుందండి. సో మనం మార్కింగ్ చేసుకున్న దాన్ని బట్టి, స్టిచ్చింగ్ చేసేదాన్ని బట్టి మనకి సేమ్ స్ట్రైట్ కుట్టు అయితే వస్తుంది. సో ఇక్కడైతే మనకి ఒక 2 కుట్లు కానీ 3 కుట్లు కానీ సైడ్కి అయితే వేసేసుకుంటే సరిపోతుంది. సో ఇలా సైడ్కి వేసుకున్న తర్వాత సేమ్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఒక 2-3 కుట్లు అయితే వేసుకుంటే అయితే సరిపోతుందండి. మరీ క్లాత్ ఎక్కువగా ఉంది కదా 5-6 కుట్లు అనేది వేసుకుందామంటే మనకి అప్పటి వరకు అయితే బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే చేంజ్ అవుతుంది. ఒక 2-3 కుట్లు అనేది విప్పుకునే వరకే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మరి క్లాత్ చివరి వరకు కూడా వచ్చేదాకా క్లాత్ సైడ్కి ఎక్కువగా ఉంచుకొని మనం అడ్జస్ట్ చేసుకుందామంటే బ్లౌజ్ అయితే మనకి కరెక్ట్గా సెట్ అవ్వదు. కుట్లు విప్పిన కొద్దీ అయితే మనకి బ్లౌజ్లో చేంజ్ అయితే కనబడుతుందండి. ఒక 2-3 కుట్ల వరకు అయితే అంత చేంజ్ అయితే కనబడదు. సో ఇంకా ఎక్కువ కుట్లు అనేది విప్పుకున్న కొద్దీ మనకి చేంజ్ అనేది కనబడుతుంది. ఇలా ఒక 3 కుట్లు కానీ 4 కుట్లు కానీ వేసుకుంటే సరిపోతుంది. సైడ్కి ఉన్న ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలండి. ఇలా స్ట్రైట్గా చేసుకుంటే మనకి సైడ్ ఫినిషింగ్ అనేది కూడా నీట్గా కనబడుతుంది. సో మనకి వేసుకున్నప్పుడు ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో చూడడానికి కూడా అంత పర్ఫెక్ట్ అయితే ఉండాలి. సో ఇలా మనకి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే ఇలా చంక దగ్గర కానీ, హ్యాండ్స్ దగ్గర కానీ, నడుం దగ్గర కానీ ఎక్కడ కూడా ఎగుడు దిగుడు అనేది రాకుండా పర్ఫెక్ట్ మెథడ్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇంకా పైపింగ్ అనేది చేయాలి. బ్లౌజ్ ఇంకా కంప్లీట్ కాలేదండి. సో ఇక్కడ నేను సైడ్ జాయింటింగ్ అనేది చేస్తుంటే ఈ చిన్న వీడియో అయితే మీకు చూపించాలి అనిపించింది. ఎందుకంటే నేను ఇంతకుముందు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు అయితే కొలతకి ఇచ్చిన బ్లౌజ్ అయితే మనకి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అందులో సగానికి తక్కువ మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఉందండి. అంటే మనకి బుక్స్ పట్టికి కాజా పార్ట్కి మధ్యలో అరిచేతి కంటే ఎక్కువ వెడల్పు డిస్టెన్స్ అయితే ఉంది. సో అలా కాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి అని చూపించాలని అయితే చూపించాను. సో ఇక్కడ మనం ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే చూసారు కదా మనకి 4 మడతలు కూడా ఒకే రకంగా ఒకే కొలతలతో అయితే ఉన్నాయండి. సో మనం బ్లౌజ్ ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు కూడా సేమ్ ఉంటుంది. సో ఇక్కడ అంతా కరెక్ట్గా ఈక్వల్గా అయితే ఉంది. మీరు కూడా బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చేసినప్పుడు ఈ మెథడ్లో అయితే స్టిచ్చింగ్ చేయండి, అంతా ఒకేలా వస్తుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అయ్యింది అనుకున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.